హాయ్ గైస్, దిస్ ఈజ్ జోసఫ్ ఫ్రమ్ జోసఫ్ టెక్స్టర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చెప్పబోయే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పిక్సెల్ లూప్ అనే ఒక మొబైల్ యాప్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఓకే, సో ఆ యాప్లో మీరు ఏంటేంటి చేయొచ్చో ఏంటనేది మీకు స్లైడ్ ఓవర్వ్యూ అయితే ఇస్తాను. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసి మీరు డిఫరెంట్ ఎఫెక్ట్స్ అప్లై చేసి మీరు ట్రై చేయండి. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లేస్టోర్లో పిక్సెల్ లూప్ అని టైప్ చేయండి. టైప్ చేసి అక్కడ పిక్సెల్ లూప్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేశారు కదా, ఇన్స్టాల్ చేసిన వెంటనే బ్యాక్ వచ్చేసి ఆ యాప్ని ఓపెన్ చేయండి. పిక్సెల్ లూప్ అనే యాప్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ప్లే విత్ డెమోస్, క్విక్ లూప్స్ అండ్ మై క్రియేషన్స్ అని వస్తుంది. సో మీకు ఏదైనా డెమోస్ కావాలి అనుకుంటే కింద డెమోస్ కూడా చూసి మీరు ట్రై చేయండి. సో పై టాప్లోకి వెళ్తే మై క్రియేషన్స్ అని చిన్న ట్యాబ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మన ఫోన్ గ్యాలరీలోకి వెళ్తుంది. గ్యాలరీలో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఏ ఇమేజ్కి అయితే మనం యానిమేషన్స్ అప్లై చేద్దాం అనుకుంటామో ఆ ఇమేజ్ని మీరు మీ గ్యాలరీలో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను గ్యాలరీలోంచి. సో ఇది గైస్ నేను సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్. సో చూసారు కదా, కిందన సెలెక్ట్ చేసుకున్న వెంటనే కిందన ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో మీరు చూసారు కదా. యానిమేట్ అని ఉంది, స్కై అని ఉంది, ఎఫెక్ట్స్ అని ఉంది, ఎలిమెంట్స్ అని ఉంది, ఓవర్లే అని ఉంది, సౌండ్ అని ఉంది, కెమెరా ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ అండ్ అడ్జస్ట్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి ఈ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఒక్కొక్కటి చూద్దాము ఎలా అప్లై చేయాలి అనేది అయితే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా గ్యాలరీలోంచి, కిందన స్కై అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇమేజ్ బ్యాక్ సైడ్ మనకి స్కై అయితే విజిబుల్గా ఉంది. సో ఆ స్కైకి మనం యానిమేషన్స్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కింద కనిపిస్తున్న ఆప్షన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అందులో మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లే అని ఉంది కదా, ప్లే చేయండి. చూసారు గైస్, పైన ఆ స్కై అనేది ఎలా యానిమేట్ అవుతుందో. సో అది ఓకే, అది మీకు అంత ఎఫెక్టివ్గా లేదనుకుంటే నెక్స్ట్ దాని మీద క్లిక్ చేయండి. వావ్, బాగా క్లౌడీగా ఉంది స్కై ఎఫెక్ట్. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే మనకి ఈ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. చూసారా, రెడ్ కలర్లో ఉంది. ఇక్కడైతే చూసారా డ్రమాటిక్ డస్క్ అంట ఈ ఎఫెక్ట్ నేమ్. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కై ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. నేను ఇది అప్లై చేస్తున్నాను. వావ్, రెయిన్బో వచ్చింది, క్లౌడ్స్ వచ్చింది. ఆ క్లౌడ్స్ కూడా ఫాస్ట్గా యానిమేట్ అవుతున్నాయి. చూసారు కదా. వావ్, అంటే ఏంటంటే ఒక సింగిల్ ఇమేజ్ తీసుకొని దానికి యానిమేషన్స్ ఎలా అప్లై చేయాలో సో మనం ఈ యాప్ ద్వారా మనకి ఈజీగా నేర్చుకోవచ్చు, మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడైతే 1-2 అయితే కాదు గైస్, మినిమమ్ 30 ఎఫెక్ట్స్ వరకు అయితే ఉన్నాయి. సో నైట్ ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు, స్ట్రామ్ ఎఫెక్ట్ అయితే కూడా పెట్టుకోవచ్చు. చూసారు గైస్, డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఈవినింగ్ ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు, ఈవినింగ్ సన్ రైజ్, ఈవినింగ్ సన్సెట్ ఎఫెక్ట్ కూడా మనం ఈవినింగ్ సన్సెట్ ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కై ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి మీరు ఈ స్కై ఎఫెక్ట్స్ అనేది చెక్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే. సో ఓకే, నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్దాం. కింద ఎఫెక్ట్స్ అని చూసారు కదా గైస్, ఎఫెక్ట్స్ అని చూసారు కదా గైస్, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ మీకు కనిపిస్తున్నాయి. సో ఈ ఎఫెక్ట్స్ ఏంటనేది ఒకటి చూద్దాం. సో ఫస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. వావ్, డిస్పర్షన్ ఎఫెక్ట్స్. అంటే డిస్పర్షన్ అంటే ఏం లేదు గైస్, ఏదన్నా ఇమేజ్కి మనం ఫ్లవర్స్ కానీ పార్టికల్స్ కానీ ఏదో ఒకటి మనం డిస్పర్షన్లో మనం పెట్టుకోవచ్చు. చూడండి ఈ ఎఫెక్ట్ చూడండి. సో చూడండి, ఇది కలర్ ఎఫెక్ట్. ఇది చూసారా, డిస్పర్షన్ అంటారు. డిస్పర్షన్ అంటే ఎనీ పార్టికల్, ఏదన్నా ఇమేజ్ కానీ పిఎన్జీస్ కూడా మనం జనరల్గా చిన్న లవ్ సింబల్ కానీ ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ఏదన్నా సరే మనం డిస్పర్షన్ చేయొచ్చు. చూసారా, ఈ సర్కిల్ ఏంటి అంటే ఇది మీరు రైట్ని పెట్టుకున్నారు అంటే రైట్ టు లెఫ్ట్
డైరెక్షన్లో డిస్పర్షన్ జరగాలని. అదే టాప్ని పెట్టుకున్నారంటే టాప్ టు బాటమ్ డిస్పర్షన్ అవ్వాలి. అదే ఇక్కడ కొంచెం బాటమ్ తెచ్చుకున్నారంటే ఫ్రమ్ బాటమ్ టు టాప్ డిస్పర్షన్ ఎఫెక్ట్, అంటే ఒక డైరెక్షన్ ఎటు ఉండాలనేది మనకు చూపిస్తుంది. సో కింద ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎంత డిస్పర్షన్ కావాలి అనేది. సో తగ్గించామంటే డిస్పర్షన్ తక్కువ వస్తుంది, పార్టికల్స్ అనేవి తక్కువ డిస్పర్స్ అవుతాయి. అదే పెంచుకున్నాను అనుకోండి ఎక్కువ డిస్పర్షన్ వస్తుంది. సో మీకు ఇది తెలిసే ఉంటుంది. లేదనుకుంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఒక్కసారి చెక్ చేయండి. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్టికల్ ఎఫెక్ట్స్ డిస్పర్షన్స్ మనం పెట్టుకోవచ్చు. చూసారు కదా. ఇంకా ఇక్కడ మనకి కలర్స్ కూడా ఉన్నాయి, బ్లాక్ కలర్, వైలెట్ కలర్, ఎల్లో కలర్. సో మనకి మన ఇమేజ్కి సరిపడా డిస్పర్షన్స్ అవి మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ మీకు ఇది వద్దనుకుంటే నన్ను సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్స్లోకి వెళ్దాం. సో ఎలిమెంట్స్లో మనకి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను దీనికి ఏంటి ఇద్దాం అనుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ స్కై ఉంది, ఇది ఒక హిల్ టాప్ మీద తీసుకున్న పిక్. సో బ్యాక్గ్రౌండ్లో ఒక బర్డ్స్ ఫ్లై అయితే ఎలాగ ఉంటాయో మన క్రియేటివ్ ఆలోచించి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బర్డ్స్ అనేది పెడదాం అనుకుంటున్నాను, ఫ్లై అవుతున్నట్టు. సో చూసారు కదా బర్డ్స్ ఎలా ఫ్లై అవుతున్నాయో. దీని ఇంకా మీరు పెద్దది చేసుకోవచ్చు. ఈ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు. ఇలా కూడా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే మనం ఇచ్చుకోవచ్చు. సో కిందకు వస్తే ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో చూసారు కదా గైస్, ఎన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయో. ఆల్రెడీ యానిమేటెడ్ అయిపోయిన ఎలిమెంట్స్ అయితే ఇవి డైరెక్ట్ మీరు జస్ట్ క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో లైటింగ్ ఎఫెక్ట్ కూడా ఉంది చూడండి, లైటింగ్ ఎఫెక్ట్ కూడా పెడతాను, థండర్ ఎఫెక్ట్స్. సో ఈ లైటింగ్ ఎఫెక్ట్ చూసారా ఇలా పెట్టాను స్కై మీద. అంటే లైటింగ్ ఎఫెక్ట్ ఏంటి అంటే బాగా క్లౌడీగా ఉండి ఇంకా వర్షం పడుతుంది అన్న సీన్ క్రియేట్ చేసుకోవడానికి. చూసారా లైటింగ్ ఎఫెక్ట్ ఎలా పెట్టాను క్లౌడ్కి. సో మీరు ఇంకా డిఫరెంట్ ఎఫెక్ట్స్ మీరు ట్రై చేసుకోవచ్చు గైస్. ఓకే, ఇది ఎఫెక్ట్స్ గురించి. ఒక్కసారి బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళాక ఇక్కడ ఓవర్లేస్ అని ఉంటుంది కదా ఆప్షన్, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెట్టుకున్న ఎఫెక్ట్స్కి ఓవర్లే ఎలాగిచ్చుకోవచ్చు అనేది కూడా చూద్దాం. సరే బటర్ఫ్లై ఓవర్లే ఉంది, రైనింగ్ ఓవర్లే ఉంది, సరే వర్షం పడుతుంది, బ్యాక్గ్రౌండ్ ఏమో లైటింగ్ ఇందాక ఎఫెక్ట్ పెట్టాము. సో ఇంకా న్యూమరస్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి గైస్, దీనిలో న్యూమరస్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. చూసారా ఆసమ్. అయితే నేను చెప్పే దానికన్నా మీరు ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ చేసి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఈ యాప్ ఇంత ఎక్సలెంట్గా ఉందనేది. సో నేను ఎలాగ ఇన్స్టాల్ చేశాను, నేను ఆల్రెడీ ఇమేజెస్ అయితే వీడియోస్ అయితే క్రియేట్ చేశాను, నాకైతే చాలా నచ్చింది. సో నాకు నచ్చింది కాబట్టి ఈ యాప్ అందరికి ఎవరికన్నా ఒకరికి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ ట్యూటోరియల్ చేస్తున్నాను. సో ఇది రైన్ ఎఫెక్ట్ అయితే గైస్. సో బ్యాక్ వెళ్దాము, బ్యాక్ వెళ్ళి ఏమైతే ఉన్నాయో చూద్దాం. సో ఓవర్లే అయిపోయింది. నెక్స్ట్ సౌండ్స్. ఇప్పుడు మీకు ఏదైనా సౌండ్స్ అప్లై చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడీ వర్షం పడుతున్నప్పుడు ఇక్కడ రైన్ సౌండ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా రైన్ సౌండ్ అని ఇచ్చుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, వద్దు అనుకుంటే సౌండ్ కూడా మీరు బ్యాక్ చేసుకోవచ్చు. కెమెరా ఎఫెక్ట్స్కి వెళ్దాం. కెమెరా ఎఫెక్ట్స్లోకి వెళ్తే మీకు తెలిసిందే లిటిల్ బిట్ మోషన్ అనేది వస్తుంది మనకి, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనేది ట్రాన్సిషన్స్ టైప్. సో ఓకే, సరే అన్ని యాప్స్లో ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ మనకి చిన్న మూమెంట్ లాంటిది ఇచ్చారు. సో అది కెమెరా ఎఫెక్ట్స్ గురించి. నెక్స్ట్ ఫిల్టర్స్కి వచ్చేటప్పటికి మీకు తెలిసిందే ఫిల్టర్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి.
అప్లై చేసి మీరు ట్రై చేయండి. ఫిల్టర్స్లో డార్క్ చేయొచ్చు, ఇది చేయొచ్చు, బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోవచ్చు, కొంచెం ఫిల్మ్ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. చూసారు కదా గైస్ అలా ఉన్నాయో. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు యాప్లో. ఒక్కసారి మీరు చెక్ చేసి ఇన్స్టాల్ చేసి మీ పిక్కి ఏది అయితే సూటబుల్గా ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి గైస్. ఇంకా నెక్స్ట్ ఇంకా మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు యాప్ నచ్చింది, నేను ఒక ఇమేజ్కి ఇలా యానిమేషన్స్ అప్లై చేసి చూద్దామని చెప్పి మీకు డెమో రూపంలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో అది గైస్ ఫిల్టర్స్ గురించి. నెక్స్ట్ అడ్జస్ట్ అని దాన్ని క్లిక్ చేసుకుంటే బ్రైట్నెస్ తక్కువైతే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. అంటే మీరు ఇంకా అడ్జస్ట్ చేసి కాంట్రాస్ట్ కూడా ఉంది, కాంట్రాస్ట్ కూడా పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు, శాచురేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టెంపరేచర్, సో ఇలా డిఫరెంట్గా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అది గైస్. సో ఇలా చేసిన వెంటనే ఇలాగ యానిమేషన్స్ అప్లై చేసిన వెంటనే టాప్లో మనకి ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో, జిఐఎఫ్, డైరెక్ట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ట్విట్టర్ డైరెక్ట్గా అందులో కూడా పోస్ట్ చేయొచ్చు. కిందకు వస్తే ఒరిజినల్ 16:9 ఆస్పెక్ట్ రేషియో, 1:1, 3:4. 16:9 అంటే మీకు తెలిసిందే యూట్యూబ్ వీడియోస్కి, 1:1 ఇన్స్టాగ్రామ్, 3:4 డైరెక్ట్ మొబైల్ వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకోవచ్చు. కింద చూసారు కదా డ్యూరేషన్ అని ఉంది, డ్యూరేషన్ అని ఉంది, క్వాలిటీ అని ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆడియో 30 సెకండ్స్ మీరు మ్యూజిక్ పెడదాం అనుకుంటే డ్యూరేషన్ 30 సెకండ్స్ పెంచుకోండి. లేదు మీకు 10 సెకండ్స్ లేదంటే ఆల్మోస్ట్ 138 సెకండ్స్ వరకు మీకు ఇచ్చారు మ్యాక్సిమం లిమిట్. ఓకే, నేను జస్ట్ ఒక 12 సెకండ్స్ పెట్టుకున్నాను. డ్యూరేషన్ 12 సెకండ్స్. క్వాలిటీ అంతా 1:8, 2K, 4K. ఓకే, నాకు మనకి ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ మనం సెలెక్ట్ చేసుకోండి గైస్. నాకు 1080 క్వాలిటీ ఇస్ నాకు ఎనఫ్. సో అయిన వెంటనే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి గైస్. అదైతే గ్యాలరీలోకి సేవ్ అయితే అయిపోయింది. ఇంకా మీరు ఆ వీడియోని షేర్ చేసుకోవచ్చు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్. అది గైస్ ఒక ఇమేజ్ తీసుకొని దానికి యానిమేషన్స్ ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించాను. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాప్. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే దాన్ని వాడండి, లేదు అనుకుంటే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ యాప్ మాత్రం జస్ట్ మిస్ అవ్వద్దు, జస్ట్ ట్రై చేయండి గైస్. సో అంతే గైస్ ఈ వీడియోకి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.